2024 ప్రజా పోరాటాల విజయ సంవత్సరంగా పరిగణిస్తామని జనసేన నాయకులు పీతల మూర్తి యాదవ్ అన్నారు. రాష్ట్రంలో మెజారిటీ స్థానాల్లో చరిత్రలో ఏ ఇతర పార్టీలు సాధించలేని మెజారిటీలతో కూటమి ఘన విజయం సాధించిందని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, యువ నాయకుడు నారా లోకేష్ సారథ్యంలో ఈ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధికి సాధిస్తుందని ఈ సందర్భంగా వెల్లడించారు. ఆయన వైసీపీ నేతలు అక్రమాలపై ప్రజలు విసిగి పోరాటాలతో సరైన బదులు చెప్పారని కూడా విమర్శించారు. ఉల్లంఘనకు విరుద్ధంగా చెప్పి కూల్చివేశారు. అంతేకాకుండా ఏదైతే విజయసాయిరెడ్డి వాళ్ళ కుమార్తె కోసం భీమిలి తీర ప్రాంతంలో కాంపౌండ్ వాళ్ళు 5 స్టార్ అట్లు కొడదామని చెప్పి అక్కడ చేపడుతున్నటువంటి అక్రమ నిర్మాణాలని కూల్చివేయమని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చి ఆ కూల్చివేతలకు సంబంధించిన ఖర్చును కూడా విజయసాయిరెడ్డిని భరించమని చెప్పి, విజయసాయి వాళ్ళ కుమార్తెను భరించమని చెప్పి ఏదైతే ఆదేశాలు ఇచ్చారో, ఋషికొండ మీద జరిగినటువంటి పర్యావరణ అనుమతులను ఉల్లంఘించి జరిగిన నిర్మాణాలు ఏవైతే కూల్చివేయమని ఆదేశాలు వస్తాయని భావిస్తున్నానో దాని విషయంలో కూడా అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై, అలాగే సంబంధిత అధికారులపై, ఆ యొక్క ఖర్చులు, ఆ యొక్క కేబినెట్ మంత్రులపై తీసుకున్న నిర్ణయంపై పూర్తి స్థాయిలో వేసే విధంగా చర్యలు చేపట్టాలని కూడా నేను కోరుతా ఉన్నాను. ప్రతి పోరాటంలో సహకరించినటువంటి ప్రజలకు, ముఖ్యంగా న్యాయపరంగా సహకరించినటువంటి న్యాయమూర్తులకు, న్యాయస్థానాలకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తా ఉన్నాను. ఇక మీడియా పరంగా